ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా కూతురు చెప్పిందంటే చేస్తుందిరా. అది తలుచుకుంటే ఏమైనా చేస్తుంది. ఇలాంటి డైలాగులు కొట్టి దాన్ని మునగ చెట్టెక్కించి పొగరబోతులా తయారు చేశావు. దాంతో నాలాంటి వాళ్లతో గొడవకు దిగింది. ఇప్పుడు రోడ్డు మీద నిలబడబోతోంది. ఇదిగోండి, తీసుకోండి. పెద్దమ్మా, డబ్బులు తెచ్చేసింది ఇది. ఇదేంటి 10 లక్షలు అడిగితే 5 లక్షలు ఇచ్చావు? ప్రస్తుతానికి నా దగ్గర అంతే ఉంది. మిగతా వాటికి ఓ 4 రోజులు గడువు కావాలి. అలా ఎలా కుదురుతుంది? మొత్తం 10 లక్షలిస్తేనే నీ షాపు నీకు దక్కుతుంది. కర్పూరం, తగ్గాను అంతే. తల వంచుకున్నానని కాదు. న్యాయంగా అయితే నీకొక్క పైసా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు మీతో గొడవపడి నా టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. 10 అడిగితే 5 లక్షలు ఇచ్చాను. ఇంకో 4 రోజుల్లో 5 లక్షలు ఇస్తాను. కాదు కూడదు అంటే మీరు పోలీసుల్ని పిలిచినా మిలిటరీ వాళ్ళని పిలిచినా తగ్గేదే లేదు. నా షాప్కి తాళం వేసిన వాళ్ళు బతికేదే లేదు. మేడం, ఇది పోలీస్ స్టేషన్ వరకు వెళితే మనకు ప్రాబ్లం అవుతుంది. పెద్దమ్మా, 5 లక్షలు వచ్చాయి కదే, ఒప్పుకోవే, అవి కూడా పోతాయి. సరే, 4 రోజుల్లో మిగతా 5 లక్షలు ఇవ్వకపోతే అప్పుడు కూడా ఇదే సీన్ రిపీట్ అవుద్ది. పదండ్రా. పదండి లాయర్ గారు. క్రాంతి, క్రాంతి, అమ్మా, ఏడవకమ్మా. జియాడోకేం చేయమంటావే? దాని పెళ్లి కోసమని రూపాయి దాచి 5 లక్షలు చేశావు. ఇప్పుడు 5 లక్షలు పోగు చేయడానికి నీకు 5 సంవత్సరాలు పట్టిందే. ఇంకో 4 రోజులు అంటే 5 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తావే? నా తల తాకట్టు పెట్టైనా సరే ఈ షాప్ని నిలబెడతాను. అక్క పెళ్లి చేస్తానమ్మా. కర్పూరం, మా అక్క పెళ్లి కోసమని దాచుకున్న డబ్బుల్ని నా దగ్గర నుంచి తీసుకుంటావా? నేను బార్బర్ షాప్లో వర్క్ చేయటమే కాదు, రికవరీ ఏజెంట్ని కూడానే. నీ దగ్గర నుంచి ఆ డబ్బులు ఎలా రికవరీ చేస్తానో చూద్దువుగాని. ఇదిగో పూజ, ఆ క్రాంతితో చెప్పి ఆ లేడీ గెటప్కి తొందరగా ఫినిషింగ్ ఇచ్చేయమని చెప్పవే. చీరలు కట్టుకోలేక చస్తున్నా. సరే బావా. అక్క పెళ్లి కోసం దాచిన 5 లక్షలు తీసుకొచ్చి ఇచ్చేసావు. ఇంకా 5 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తావక్క? ఏం చేసైనా సరే ఈ మ్యాటర్ని సెటిల్ చేయాలి. లేదంటే ఆ కర్పూరం ప్రతిసారి వచ్చి ఇలాగే గొడవకి దిగుతుంది. దాని పెళ్లి కోసమని దాచిన డబ్బు ఇస్తుంటేనే గుండె చెరువైపోయింది. ఇంకో 5 లక్షలంటే ఉన్న ఇల్లు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రానివనమ్మా. మరి ఆ 5 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతావు? ఐదు లక్షలు కట్టడం ఏంటి క్రాంతి? ఎవరికి కట్టాలి? నిన్నే క్రాంతి. 5 లక్షలు కట్టడం ఏంటి? ఏం లేదులే పూజ.
అదొక చిన్న మ్యాటర్. అంటే నాకు కూడా చెప్పవా? నేను నీ ఫ్రెండ్నే కదా. ఇంకా ఎందుకే దాస్తావు? మనకంటూ అయిన వాళ్ళెవరూ లేకపోయినా నీకు తోబుట్టువులాగా నీ దగ్గరకొచ్చి ఉంటోంది. తన దగ్గర ఎందుకు దాస్తావు? ఏమైందమ్మా? అసలేం జరిగిందంటే ఆ కర్పూరం వచ్చి లాయర్ పూజని తీసుకొచ్చి మా నాన్న షాప్ని మీకు అమ్మేసినట్టు, మాకెవ్వరికి వాటాలు లేనట్టు డాక్యుమెంట్స్ సృష్టించావుగా. ఆ డాక్యుమెంట్స్ మీద ఉన్నది మా నాన్న సంతకం కాదని తేలింది. అడగవయ్యా, నీ షాపును వదులుకోవడానికి నీకెంత కావాలో అడుగు. 10 లక్షలు ఇస్తే వదిలేస్తా. ఇదేంటి 10 లక్షలు అడిగితే 5 లక్షలు ఇచ్చావు? ప్రస్తుతానికి నా దగ్గర అంతే ఉంది. మిగతా వాటికి ఓ 4 రోజులు గడువు కావాలి. నెల రోజుల్లో మిగతా 5 లక్షలు ఇవ్వకపోతే అప్పుడు కూడా ఇదే సీన్ రిపీట్ అవుద్ది. ఆనాడు ఈ షాప్ మూతపడకుండా ఉండటం కోసం నువ్వు ఫోర్జరీ సంతకం పెట్టించి ఆదుకున్నావు. కానీ ఇప్పుడు అది తెలిసి 10 లక్షలు ఇవ్వకపోతే షాప్ని అమ్మేస్తామంటున్నారు. ఎంత అన్యాయం! అయినా అక్క పెళ్లి కోసం ఉంచిన డబ్బుని నువ్వెందుకు అలా చేసావు క్రాంతి? ఏం చేయను పూజ, వాళ్ళు కోర్టుకు వెళ్తే నిజానిజాలు తేలే వరకు ఈ షాప్ని మోసేస్తారు. లాయర్గా నీకు ఆ విషయం తెలియంది కాదు కదా. మాకు గడవాలి అంటే ఈ షాప్ ఉండాలి పూజ. అందుకే తప్పక ఆ డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. నువ్వేం బాధపడకు క్రాంతి. ఆ కర్పూరానికి సరైన బుద్ధి చెప్పే ప్లాన్ నా దగ్గరుంది. ఏంటది? రేపు వినాయక చవితి కదా, మన ఏరియాలో వినాయక విగ్రహం ప్రతిష్ఠించి ఎలా ఉంది ఐడియా? అంటే బంటి గారితో కూడా చీర కట్టిస్తారా? చీర కట్టించడం ఏంటి? అబే ఏం లేదు. ఆ కర్పూరం మన ట్రాప్ లో పడుతుంది. పడిందా, నువ్వు కట్టిన 5 లక్షలు, కట్టాల్సిన 5 లక్షలు తిరిగి మన దగ్గరకు వస్తాయి. అవునక్క, పూజకి చెప్పిన ప్లాన్ బాగుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.